అన్యాయం కాదా? ఖచ్చితంగా అన్యాయమా కాదా? అంతకు ముందున్న ఆలయాలు ఓకే, ఆ టైంలో ధ్వంసం అయిపోయినా, ఆ టైంలో ఆలయాలను కూల్చేసి మసీదులను కట్టినా మాట్లాడొద్దట. చరిత్ర సార్ అది. ఒక ఆలయము అంటే నమ్మకమే కాదు, మన చరిత్ర. నువ్వెవరు అని చెప్పడానికి అదొక చరిత్ర. ఇలాంటి వర్షిప్ యాక్ట్లను తీసుకొచ్చి హిందువుల మనోభావాలను ఎన్నిసార్లు దెబ్బతీశారు. మరి వాటి కోసం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది ఎవరు? వాళ్లకు అనుగుణంగా సుప్రీంకోర్టు మాట్లాడింది ఎప్పుడు? ఈయన అడిగిన ప్రతి ప్రశ్నలో, ఆనంద్ రంగనాథన్ అడిగిన ప్రతి ప్రశ్నలో కూడా లక్షల కోట్ల హిందువుల మనసులో దాగున్న ప్రశ్నలు ఇవి. అడగడానికి ధైర్యం లేక, అడిగితే ఏమవుతుంది అనే భయంతో గుండెల్లో దాచుకున్న ప్రశ్నలు ఇవి. అవునంటారా కాదంటారా? ఇక 8వ ప్రశ్న, హిందూ సాంప్రదాయాలను మాత్రమే టార్గెట్ చేస్తారు. శబరిమల కేసులో హిందూ మనోభావాలను దెబ్బతీసిన కోర్టు కొన్ని హిందూ దేవాలయాలు పురుషుడు మాత్రమే లేదా స్త్రీ